పైసలా? పైసలు ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడిరా? నాకు ఒక దగ్గర జాబ్ వచ్చింది, ఆ జాబ్ కోసం ల్యాప్టాప్ కావాలి. అబ్బో 70,000? 70,000 ఎక్కడి నుంచి తేవాల కొడుక? ఇప్పుడు ల్యాప్టాప్ కావాలన్నట 70,000 రూపాయలు కావాలన్నట, దానికి 70,000 అయితే అట నుంచి తేవాలి. అది కాదు బాబు, ఇప్పుడు నాకు ఒక దగ్గర జాబ్ వచ్చింది, ఆ జాబ్ కోసం ల్యాప్టాప్ కావాలి, అందుకని అడుగుతాను. కానీ ట్రైనింగ్ కోసం ల్యాప్టాప్ కావాలి. మళ్ళీ అప్పు చేస్తావా? ఆ అప్పు చేస్తే మళ్ళీ ఎట్లా జరుపుతావా నువ్వు? పనికి మనం కాకుంటే ఉన్నది ఎట్లయినా చేసి పుస్తకాలు తాడు కుదబెట్టి పని 70,000 రూపాయలు ఇచ్చినట్టే అంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు, మనలో మంచిగా చాస్తాడు, ఊళ్ళో పేరు కత్తమే మంచిగా. నా మాటనే. సరే మరి పోయి కుదబెట్టి తెద్దాం. పొద్దుగాల వచ్చిన ఏంటి సంగతి? ఏం లేదు పట్టేలా, కొన్ని పైసలు కావాలనే. మరి మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ పంట పండగానే అచ్చిడిపించుకొని పోతాయ్యా. మరి ఇగిపోతే ఆ సంగతి తెలుసుగా నీకు. ఎదికే పట్టేలా ఈ గోళ్ళు బీరువాలో పెట్టు, రత్నాకరావు జాగ్రత్త తీసుకున్నాడు, మాట దక్కి. పైసలు జాగ్రత్త ఖర్చు పెట్టిరా. ఉంటే ఏం లెక్క పెడుతున్నావు? 15,000. 15,000? 20,000 రా. అరే అట్లా కాదురా, ఇప్పుడు ఆపద ఉన్నదంటే పైసలు ఇచ్చినావు కరెక్టే, నువ్వు ఇచ్చినావు, కానీ మిత్తికి తను ఏం చెప్పలేదు కదరా నాకు. 3 నెలలు ఆలేదా రా నేను? అప్పుడు వేరు ఇప్పుడు వేరురా. అటు అదే బా, మొన్న మనం చిన్న చెట్ల కాడ కూర్చున్నప్పుడు ల్యాప్టాప్ అమ్ముతారని అది వాళ్ళకన్నా కావాలని అన్నావు కదా. అమ్ముతాను వేలుగా. నాకు ఈ బా నేను తీసుకుంటాను. మొన్న బయట వాళ్ళు 40,000 అంటే వాళ్ళు 30,000 ఇస్తున్నారు. అద్దని చెప్పిన 25,000కి ఇరాదు బాబా, బయటకు మనకు ఒకటేనా రేట్ చెప్పు. కుదరదురా 30,000. ఓ గిట్ల అయితేనే బా, దీన్ని డబ్బేది అట్ట డబ్బా. ఈ బ్యాగును చార్జరు అన్న తీసుకుపోయినరా అన్నలింటి కన్నా నేను అడిగితే. సరే కానీ బాబా, ఇంకోటి, నేను నీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్టు మా నాయనకి చెప్పొచ్చాను. అయ్యో బాబు, తెచ్చుకున్నానే. ఇంత చిన్నదానికి 70,000 రూపాయలా? ఓ బాపు, దీనికన్నా పెద్ద పెద్దవి ఉంటాయి, 1,20,000 1,50,000 ఉంటాయి తెలుసా, అందుకని నేను చిన్నది తెచ్చుకున్నా. అయితే ఉన్నదంటే చదువుకోరా, మంచిగా కాపాడుకో బిడ్డ. సరే నీకు ఇంకెన్నిసార్లు కుడతాయి? అయితే 24 కుట్లు ఎత్తే నేను లాలు దొరికిపోతురా. సంవత్సరం అవుతుంది, దాన్ని అట్లనే కుడతాను, అట్లనే దొరుకుతాను. ఏమైందిరా, నాకేమన్నా సోకులా తీరాదా? మంచి మంచి బట్టలు నీకు కావాలి, నాకెందుకురా? నేను ఏది వేసుకున్నది ఎలా అంటుంది నాకేమైంది? మంచి మంచి బట్టలు ఉండాలి, అది వస్తుందిగా. అయ్యా అన్నతో బిడ్డ ఇక హైదరాబాద్ పోటేనా బిడ్డ? రేపు పోతావా? పోతానే, వాళ్ళు ఫోన్ చేస్తే నేను పోతా కదా. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయాలా? మరి చేయరా? నువ్వైతే 2 రోజులలో అన్ని కొన్ని రెడీ పెట్టుకొని అన్నారు, వాళ్ళు ఫోన్ చేసి పోడే. ఇంకేమన్నా ఏమన్నా కావాలంటే చెప్పురా, కొనుక్కొని ఇస్తా. సరే జాగ్రత్త బిడ్డ. అది సరే బాబా. రత్నాకరా, నమస్తే. నమస్తే. పటేల్ వచ్చిండే? ఉన్నదా? ఉన్నది ఉన్నది. ఎలా ఓలే కూలికి? వాళ్ళ సినిమా పోలు పిలిచిల్లట, యాళ్ళకు గుర్రత్తలే దున్నిటోళ్ళు వస్తలేడని అతనట. ఇగో మీరు 11 మంది వచ్చిల్లు కదా, 5 రోజులు వచ్చిల్లు, మొత్తం పైసలు నీకే అప్పచెప్తే వాళ్ళకి వంచు. మరి నాకు అద్దు అంగురకి, ఇక నాకు వీలు కాదు పట్టేలు, దండం పెడితే నాకు అక్కర ఉండదు, నా పైసలు నీ ఒక్కదానికి ఇస్తే మళ్ళీ నేను ఇంటింటికి తిరిగియాలన్నా అమ్మ, నాకు అర్థం కాదు. ఆమెకి అంగురకి పంచుతుంది వాళ్ళందరికి. మరి ఆమెకైతే ఆమె దగ్గరనే తీసుకురాదు. ఏం మాకు ఇచ్చిపోరాదు పటేల్, ఇంటి దాకా వచ్చినావు కదా, మళ్ళీ మేము ఆడికి ఏం రావాలి? ఊరుకుంటే పట్టేలకి అలా పంచాను, అందుకే అడిగిన నేను, లేకుంటే నేను వాళ్ళు పంచినప్పుడే తీసుకుంది. కానీ ఎన్ని 4 రోజులు 5 రోజులు? 5 రోజులు పటేల్ అవి రాసి పెట్టింది పేపర్ మీద చూడు. సరే 5 4 20 అంటే 2,000. ఇంకొక 5 రోజులు ఎక్కువ రాదు పటేల్, కలుపుకొచ్చి తెరుతుంది. కూల మందే పట్టుకొచ్చిన చూస్తుంది, ఒకవేళ వేరే పైసలు వచ్చేది ఉన్నాయి ట్రాక్టర్ దున్న బాపతి, అవన్నీ వస్తే నేను చెప్తుంది. అయినా ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి, మళ్ళీ కలుపు కూలికేనా మీరు వచ్చేది? కలుపు వచ్చిన పటేల్ దండం పెడితే నేను చెప్తుంది, ట్రాక్టర్ దున్న పైసలు వచ్చినాక చెప్తుంది. ఏ పనికైనా విలువ పటేల్ అర్థం, ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా నేను అత్త పటేల్. సరే మీ వాళ్ళు లేడు ఆయనక ఒడ్లు పెట్టడం అటు ఇటు వస్తేంది? అబ్బో నా కొడుకు రాడు, నా కొడుకు నౌకరు చేస్తాడు ఎరిగాను. నౌకరు రాలే కదా ఇప్పుడు. ఏం
రాకున్నా గా మూటి పనికి వస్తాడా నా కొడుకుని చదివించింది ఈ మూటి పనికి పంపిస్తాను గమ్మతున్నాను ఈ పని చేసుకుంటా చదువుకున్న వాళ్ళు లేడా పని చేసుకుంటా నౌకరీ చేసేటోళ్ళు లేడా నా కొడుకు నేను వచ్చిన మధ్య నా కొడుకుని బురదలో దిగనియా మట్టి పని చేయనియా అట్లా అనుకుంటే బాగుపడ్డాడు దేశం బాగుపడుతుంది ఇల్లు బాగుపడుతుంది సరే ఏందే గా పెటలు గట్ట అనుకుంటా పోతాడు అనడా అన్నయ్య పనికి పోకముందుకే పైసలు ఈ పట్టేలని అడగబడుతుంది ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటారు అప్పుడే ఇప్పుడే పని పోతే ఇచ్చు పైసలు ఇచ్చు పైసలు బరావరే వాళ్ళ తమ్ముడు రికావనుడు వాళ్ళ తమ్ముడు రమ్మంటాడా బురదల పల్లికి అరే వాళ్ళ తమ్ముని ఎందుకు రమ్మంటాడా వాళ్ళు కోటీశ్వర్లు మనం వాళ్ళు ఒకటే నానే నా కొడుకు కూడా మస్తు చదువుకున్నాడే వాళ్ళకని ఎక్కువ సంపాదిస్తాడు మనకు మంచి రోజులు వస్తే కనిపా ఏమోనయ్యా నువ్వు ఇదే అతిగా గౌరవం చేస్తావు వాడిని ఇంట్లో పెట్టుకో ఎవరు చూడు నా కొడుకు అంతే. బాబు ఏంది బిడ్డ ఏం లేదు కానీ ఒక 5,000 కావాలి. ఏంటిరా 5,000? మొన్ననే అదేదో కంప్యూటర్ ఏమో కొనుక్కుంటా అంటే అమ్మ బంగారం కుదా పెట్టి 70,000 తీసుకొచ్చి ఇచ్చినాం కాదురా బిడ్డ ఇప్పుడు 5,000 ఎక్కన్నాయిరా అయినా ఇప్పుడు నీకు పైసలు ఎందుకు బిడ్డ ఇవాళ నా బర్త్డే కదా నా ఖర్చులు ఉన్నాయి. ఆ పుట్టినరోజారా నా ఆయుష్ కూడా పోసుకొని నిండా నీరేళ్ళు చల్లగా బతుకురా కొడుక పైసలు లేవు బిడ్డ ఇంట్లో కూడా లేవురా తండ్రి నేను నౌకరు చేస్తాన్నా ఏదన్నా పనికి పోతున్నా ఏదన్నా జీతం ఉన్నారా నాకు శాతం అయితేనే లేదే అమ్మ ఒకటి చేస్తే మన ఇద్దరం కూర్చొని తినబడుతుంది ఇల్లు ఎట్లా వెళ్తుందో దేవునికి ఎరకరా ఇప్పుడు మీదికి వెళ్ళి ఇప్పుడు 5,000 రూపాయలు కావాలన్న పడుతుంది పైసలు ఏ నుంచి వస్తాయి బిడ్డ నాకు తెలుసు బాబు నువ్వు డ్యూటీ కూడా చేస్తలేవని నీ దగ్గర పైసలు కూడా లేవని అమ్మకన్నా అడిగి నేను అడిగితే తిడుతుంది అమ్మ. ఏమోరా అడిగి అయితే చూస్తా మరి ఏముంటుందో ఏం కథో ఏందా ఏంది ఇక రావే ఇంకా కాలే రిపేరింగ్ అయిపోయింది ఇది అయిపోయింది కానీ ఇలా ఏం రోజు ఎరికేనా నీకు ఏంటిది ఇలా మన కొడుకుది పుట్టినరోజే అవునా నిన్ను మర్చిపోయినయ్యా పుట్టినరోజు శుభాకాంక్షలు రా కొడుక థ్యాంక్స్ అమ్మ. సరేనే ఇక లేక లేక పుట్టిన కొడుకు మనకు వీడి తప్ప మనకే వాళ్ళరే అయితే కానీ వానికి ఒక 5,000 కావాలన్నట్టునే 5,000 ఏడ తెచ్చియాలయ్యా ఏమైనా చెట్టు దులిపన్నా ఇక వాడు కావాలని అంటే మరి 5,000 ఎట్లనే అరే నువ్వు గౌరవిత్తవేందయ్యా నువ్వు చూసుకుంటూనే మాట్లాడుతావు 5,000 ఎక్కడి నుంచి తేవాలి నేను అయినా మనకున్న 10 మంది ఇవ్వలే వాని దోస్తుగాళ్ళ ముందట వాని పరువు పోదానే ఒక 5,000 అట్లా చదువు రాదేనన్న 5,000 ఎందుకురా నీకు పుట్టినరోజు అయితే 5,000 ఎందుకు నీకు నేను బట్టలు కొనుక్కోవాలమ్మా. బట్టలు కొనుక్కుంటే అవి బట్టలు కాదారా అరే ఇవి దసరా కొనుక్కున్న బట్టలమ్మా. అరే మన తాకత్కు వాడితోటే చదువుకోవాలిరా పుట్టినరోజు అయితే గుడికి పోయి దండం పెట్టుకోవాలి నేను ఇంట్లో సేమాలు చెప్తా తీయరాదురా ఛీ, మరి నేను ఇస్తా అమ్మా నేను డ్యూటీ చేసినప్పుడు పైసలు ఇస్తా కదా నాకు అప్పులు ఎక్కి అప్పు లెక్క ఏందిరా నీకు అప్పిచ్చుడేందిరా గట్ల ఎందుకంటున్నావు బిడ్డ మేం కష్టం చేసేది నీకోసమే నువ్వు చేసేది కూడా నీకోసమేరా మాకు మాత్రం ఎందుకురా పైసలు నెత్తింద పెట్టుకొని పోతావురా ఏం పని కూపడతానువే అసలే వంది అలా పుట్టినరోజు ఏడాదికి ఒక రోజు కాదే ఇక ఈ పుట్టినరోజు రోజు ఏమనకు అని కానీ వా మన స్వాగత ఇచ్చిన పైసలని పట్టుకొచ్చి ఏంది సాగత ఇచ్చిన పైసలు వానికి అన్నా శంకర్ పటేల్కి ఏమి ఇయ్యాలయ్యా అసలు కట్టకుండా మిత్తి అన్ని ఇయ్యాలి కదనయ్యా మిత్తి ఇవ్వకుండా మొన్న నచ్చి గులిగిపోయిండు ఆయనే ఇవన్నీ నేను శంకరపట్లకు దండం పెడతానే జర పైసలు కాలేదే అసలు వడ్డీ ఒకసారి కడతాం కానీ నువ్వేమనుకోక పట్టేలని నేను చెప్పేస్తా తీయే అయినా వానికి మనం కాకుండా ఇంకెవలే ఎవరు ఇస్తారే వానికి పైసలు మరి గట్లనే బుద్ధరి అయ్యా ఆడ పైసకు ఇంకా పెరుగుతాయి నువ్వు ఏం కాదే నీ మాట్లాడుతానన్న పడితివి ఏం మాట్లాడతావయ్యా వాడు కూడా పని చేస్తాడు తీయే వానికి మంచి రోజులు వస్తాయి ఎప్పుడు చేస్తాడు 70,000 పెట్టి ల్యాప్టాప్ కొనిచ్చిన ఉన్న బంగారం కుదబెట్టి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు మళ్ళీ నాకు 5,000 కావాలంటే నువ్వు మెల్లి అడగబడుతుంది నేను ఏడు తెచ్చియాలి చెట్టుకు కత్తానే అన్న పైసలు గట్ట అని కోప్పడకే ఆ 2,000 అయితే 2,000 అవి పట్టుకొచ్చి ఎవరు చదువుకుంటాడు అయ్యా ఇప్పుడే స్వాగతయ్య 2,000 ఇచ్చిపోయిండు ఆ 2,000 తోటి చదువుకోరమ్మా 2,000 ఏం సరిపోతాయి బాబు. బాగుంచండి రా ఉన్నంతలో మెదులు రాదు ఒక జత బట్టలు కూడా రావు. మన ఉన్న స్థాయికి బట్టలు కూడా రావా బట్టలతోటి చదువుకోవాలి అట్టుగానే అవుతుందా రా కొడుక ముఖం అంతా అటు మార్చుకుంటున్నా పని చేసి 4 రూపాయలు సంపాదించే తెలివి లేదు అరే చేసా అమ్మా ఎన్ని రోజుల నుంచి పని 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 అని ఇప్పుడు అదే ట్రై చేస్తాను కదా. ఎప్పుడు చేస్తానవురా చేస్తా అంటే నువ్వు ఎప్పుడు చేస్తావు ఇంకా ఏం పని గొప్పడుతున్నాయి అసలే ఇలా వాని పుట్టినరోజు రోజున వాని గొప్పడితే ఏమవుతుంది ఆ పైసలు పట్టుకొచ్చి ఇపో
నువ్వేం మాట్లాడుతున్నావా? అట్టిగా కూర్చుంటే నీకేమన్నా తెలుస్తుందా? ఎవరన్నా 10 రూపాయలు ఇవన్నా కూడా ఇస్తలేరు, నువ్వు ఎట్లా తీరుపుతావని. నీ మొగడు ఖాళీగానే కూర్చుంటాడు, నీ కొడుకు దున్నపోతులు ఎక్కడ తిరుగుతాడు, నువ్వు పైసలు ఏమని అడుగుతావు అని నన్ను ఇజ్జత్ తీస్తాను. ముఖం 4 వేసుకొని వస్తాను, నేను ఎట్లా కట్టాలి చెప్పు. నేను కూడా మిల్లులో పని మాట్లాడుకున్నా కానీ అవి తెచ్చి పొలగాన్ని ఏమనకే ఇక. నాకు మాత్రం లేదా అన్నయ్య వాడు మంచిగా ఉండాలని? మన దగ్గర తాకత్ అంతే ఉన్నది, గట్లనే మెదలు అన్నయ్య. 4 రూపాయలు తయారు చేయదాకా సంపాదించుకునే దగ్గర అట్లా ఉండాలి కానీ ఊకే ఇటు ముఖం ఇటు అటు పెట్టుకుంటే ఇంట్లుంటేనే అత్తయ్యా. పోతాడు పోయే పనికి. అయ్యా అవి తీసుకొని ఆ 2000తో చదువుకోరా. ఇంకొక 500కి పోపుల డబ్బులు 2500 కొంటపోరా బిడ్డ, ఏం కాదురా, వాంచనరా, చదువుకోరా, తేపోవే. నీతోటి సాత కాదు, వానితోటి సాత కాదు. ఎన్నడు రేవు కత్తారో ఏం కాతో, నాకున్నది సేరా. ఉట్టిగా ఎందుకు కోపానికి వస్తాను. నీకు కూడా ఏదన్నా చిన్నదో పెద్దదో నౌకరు వచ్చేంటే ఈ ఊళ్ళో నా ముఖం తెలివి ఉండు కదరా, మనం కూడా ఇలువగా బతుకుతాం కదరా. పైసల కోసం ఇంత గోస పడకపోదాం కదా బిడ్డ. ఒక్కసారి ఆలోచించరా. ఆ ఇచ్చిన పైసలు మంచిగా ఖర్చు పెట్టు, అక్కడికి వచ్చే ఖర్చులు పెట్టు బిడ్డ. అక్కడి రాని ఖర్చులు ఏం పెట్టకు, విన్నావా? అక్కడికి వచ్చే ఖర్చులు పెడతాడు, మంచిగానే ఉన్నదయ్యా. వాడు బాబు పైసలు అని నిన్నడు సరే, నువ్వు ఇయ్యరాదని నన్ను ఇవ్వనుడు సరే, మంచిగానే ఉన్నది కాబట్టి. ఇంకా ముఖం అంతా అట్లా పెట్టుకొని ఇంకా గులుగుతానవా? ఇచ్చిన 2000కి ఇంకా 100 రూపాయలు ఇంకా గులుకుంటా పోతానవా రా? ఇంకొక కొడుకని ఇస్తంటే నీకు బాగా అదైతుందిరా. గాయ వాళ్ళని పిల్లలు చూడుకో, రోడ్డు మీద అడక తింటాళ్ళు. నీకేమైనా తెలుస్తుందా రా? ఇంట్లో ఉండి ఉండక తినక నీకు చేసి ఇస్తంటే నీకు తెలుస్తలేదురా అసలే. ఏమంటూ ఎదిగిన కొడుకుని పట్టుకుని ఊకే. నువ్వు గట్టినేనయ్యా, ఎదిగిన కొడుకు మన కట్టం చేసి నాకు సంపాదించి పెడతాడు, మన జాతాడే అని నువ్వు గౌరవం చేస్తాను కదా. చూడు వాడు ఎట్లా ఇంకా గులుకుంటా పోతాడు. ఏమనకపోయే ఎట్లా అయ్యేది అట్లా అవుతుంది. వాని అదృష్టం ఎట్లుండదో వాని రాత ఎట్లుంటే అట్లా అవుతుంది. ఏం చేస్తావు? వాడిని కన్నాం కానీ మన రాతను కన్నాయా మనం? ఏమోనయ్యా, వాడు ఏం నౌకరు చేస్తాడో మనకేం పెడతాడో. అందరి కొడుకులకు నౌకరు వేసినట్టు నా కొడుకు కూడా నౌకరు ఎత్తే నాకు ఎంతో సంబరం. నా కొడుకు ఎన్నో రేవులు పడతాడు, మేము ఎన్నడూ సుఖపడతాం. వానికి ఒక్కరికి నౌకరు అయిందంటే మా గండాలన్నీ గట్టెక్కుతాయి, మేమైతే మంచుకుంటాం. తాగురా అరే, తొందర తాగు పోదాం ఇక. అన్న అట్లా కాదన్న, ఇప్పుడు చెప్పి అన్న సరిపోలేదు. అరే పైసలు లేవురా తమ్మా, నెక్స్ట్ టైం చూస్తుంది. అరే అది కాదురా అనంతు, గిదంతోనే సరి చేస్తావారా? బట్టి 2000 తీసుకొచ్చి ఏం తాగిద్దామని తీసుకొచ్చినావు రేడికి. ఒక్కొక్కల బర్త్డేలో మనం ఎంత రెడీ చేసినావు. ఆఫ్టర్ ఆల్ ఒక 2000 రూపాయల మంది తీసుకొచ్చి నలుగురికి ఎట్లా తాగిద్దాం అనుకుంటున్నావురా? ఒక్కొక్కడు మొత్తం అందరికి గట్టి గట్టి దావతలు ఇస్తాడు. గిదేస్తావరా? గిదేంటిదిరా? గిదారా? మనం ఎన్ని చికెన్లు తెచ్చుకొని తిన్నావు? ఏమైనా బర్త్డేకి ఇట్లా జరిగిందారా మనకు? అరే నేను అడిగినారా మా అయ్యకు 2000 ఇచ్చిండ్రా, నేను 5000 అడిగినా మా అయ్యకు తెలుసా? వీళ్ళ అయ్యా పీసినారు రా, పైసా పోతే పానం పోతుంది. అది కాదురా, పైసా పోతే పానం పోతుంది అన్నావు. నువ్వు అందరి బర్త్డేలకి చెంది తాగుతున్నావు. మరి పుక్కట్లా నీ బర్త్డేకి ఎందుకు తెప్పిస్తలేవు మాకు? మా బర్త్డేలకు నువ్వే ఫోన్ చేసి అరే చికెన్ నేర్రా, మటన్ నేర్రా, గ్రిల్ నేర్రా అని చెప్తావు. బట్ నీ బర్త్డే గివి తీసుకొస్తావు. చిన్న చిన్న పోరాళ్ళకి 5,000 6,000 దావత్ చేసుకుంటాను. అను గిది అరమ్మకి ఇచ్చేది. ఇన్ని రోజుల దోస్తాల గిది అరమ్మ చేసేది మాకు. నీ బర్త్డేకి పాపడాలు చెకోడీలు తీసుకొచ్చి సింపుల్గా 1500 కొడతారు. మా 6,000 7,000 చిన్న పోరాడు కాదురా. వాడు ఎంత ఉన్నారా? గవాడు 4,000 ఖర్చు పెట్టిండు. కొంచెం ఆలోచనిస్తలేవురా? అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావురా? తావు కదా, ఇంకోసారి ఇప్పిస్తా అంటానా కదా. తాగడానికి ఏడుంది తాగడానికి ఏమైనా ఉందా అలా? అరే మస్తు మాట్లాడుతున్నావురా నువ్వైతే. నీకు తాగింది ఎక్కింది అనుకుంటా. నడు రిపో మస్తు అయిపోయింది. చలో. అరే ఎందుకురా అందరికో నువ్వు తాగుదామని నువ్వే ఫోన్ చేస్తావు మళ్ళా. అరే పలానా రోజు మన బర్త్డే ఉన్నదిరా, మనం పిలవండిరా, మనకి ఇలా కేక్ కట్ చేసి మనం దావా చేసి దొబ్బి తాగుదాం రా నువ్వే అంటావు. ఇప్పుడు నీ బర్త్డేకి వచ్చేసరికి అరే వెళ్ళిపోదాం బండిరా, వెళ్దాం దారా. ఏందిరా ఇది? ఇంకోటి తెప్పిరా. తెప్పియచ్చు కాదురా అందరికి. అరే అట్లా అడిగినందుకు తప్పేందిరా అబ్బాయి, మీ కాలు మొక్తం ఇంకోసారి అడగరా అబ్బాయి, సరేనా? అట్లా కాదురా, తెప్పిరా, ఒక్కటి తెప్పిరా. దగ్గర పైసలు లేవురా. అరే అరే నీ లైఫ్ గొప్పదిరా. మీ అయ్యవా నీకు మంచిగా ప్రతి ఒక్కటి ఇస్తాళ్ళు. మస్తు లైఫ్ లీడ్ చేస్తున్నావురా నువ్వు. ఎంతైనా నీ లైఫ్ మంచిగా ఉన్నదా? అయ్యవ మీద బతుక్కుంటా మంచిగా బతున్నావురా. నువ్వు వాళ్ళకు నువ్వు ఎంత అడిగినా డబ్బులు ఇస్తారా, కానీ నువ్వు మాకు పెట్టడానికి తీయవు. అరే మాత్రం కావాలని అంటావు. నువ్వు ఆవురా, మీ నాయన ఎన్ని పైసలు ఇచ్చిండ్రా? 2000 ఇచ్చిండ్రా. 2000?
2000కి అవుతుందా రా బర్త్డే? కొత్త బట్టలు లేవు, ఏం లేవు. సండే వస్తే మటన్ అన్న తెచ్చుకుంటారా లేకుంటే చికెనా కోడిగుడ్లేనారా మీరు? వీడు కోడిగుడ్లు ఎక్కదరా వాటి ఉల్లిగడ్డ పులుసు కర్రా వీడు. నిజమేరా? వీడు ఎక్కడ తెచ్చుకొని తింటారా వీళ్ళు? వీళ్ళు తెచ్చుకునే కథ నారా వీళ్ళది. అరే చాలా అబ్బురా ఈ అమ్మ మీద ఒక దోసన మారా ఎందుకురా ఇప్పుడు మా ఫ్యామిలీ విషయం తీసుకొస్తారు మధ్యలో? అవురా బాయ్ మేము ఇంతే, మేము లేని వాళ్ళం. చీ నీ అమ్మ మీతో దోసనం చేసుడు కానీ ఇటుకని ఓడి పెట్టరా. చల్ సాతగానోడ్రా వీడు, డబ్బులు పెట్టి సాతగానోడు వీడు. ఎవరా శాతానుడు? నువ్వేరా? ఎవరా శాతానుడు? నువ్వేరా? ఏంట్రా నువ్వు బాగా సాతగానోడు. దావతాన్ని పిలిచి గల్లబడుతున్నావేంద్రా నువ్వు వద్దు, నీ దావతాదు పోరా. చీ నీ అమ్మ నా టైం బాగాలేదురా బాయ్, నాకు టైం అసలు అప్పుడు చెప్తారా? పోరా. అరే వాడేంద్ర చూపించారు, నేను తెప్పిస్తారా? 10,000 తర్వాత నేను తెప్పిస్తారా? అవుదాం రా మనం. వాడేంద్ర ఏం చేయకొస్తాను? ఆనికాయ కొత్తన్నయ్యా. అరే మళ్ళీ ఆనికాయ ఏం పనికి పోతాను? అయ్యాల వాటి పుట్టినరోజు అని ఒక అరకిలో చికెన్ తెచ్చి అంటే ఏం పోయిందే? నువ్వు బయటికి పోతే చికెన్ కే పోవచ్చు అనుకున్నా, పప్పు డబ్బాలు చూస్తే 100 రూపాయలు లేవు. చూసి ఆనికాయ తెచ్చుకోయేవాడిని. అప్పుడప్పుడు 100 రూపాయలు పట్టుకుపోయి చికెన్ తెస్తాను కాదు. ఇలా నా కొడుకు పుట్టినరోజు అని ఒక సీసా కల్లా ఇచ్చిందే. మాట బాగానే లేస్తాను కదా, కళ్ళు తాగినని చెప్తాను బాగానే. నీకో వందల కళ్ళు కావాలి, వానికో పుట్టినరోజు 1000 కావాలి. ఎడ తెచ్చియాలి? ఏమో వెంకట శాస్త్రం చెప్పినాడు, ఖాళీ తిన కోడి పిల్ల రోటి కాడ దివాని అన్నట్టు నా బతికి ఇట్లా అయిపోయింది. నేను కట్టం చేయలేదే, నేను తీసుకొచ్చి నీకు ఇయ్యలేదే. పెట్టినావు, బాగానే చేసినావు, కనబడతలేదా? చేస్తలేదా అంటాడు మళ్ళా. ఏందే బాగా మాట్లాడతాను. మన పెళ్ళైన గారెల్లో పుట్టిండే నా కొడుకు. నా కొడుకు పుట్టినరోజే పెద్ద పండుగ అనుకుంటున్నా. ఏ పండుగ కన్నా ఏ పబ్బానికన్నా తాగినా తిననే నేను. ఇలా నా కొడుకు పుట్టినరోజే పెద్ద పండుగ నాకు తెలుసా? తాగయ్యా తాగు, ఓ దిక్కు రోగం వచ్చింది అనుకుంటేనే తాగు. మీ అయ్య కట్టినా మన పెళ్ళైనాక 3 ఏళ్ళకే సచ్చిండు తాగి 35 ఏళ్ళకే. ఇక నువ్వు కట్టినా సత్తావు, తాగు. ఆయుష్ ఉన్నప్పుడు ఎవరైనా చస్తారే? నువ్వైనా చస్తావు, నేనైనా చస్తా. అంటే రాంగేం తెచ్చినా పోంగి అనుకుంటా బదిలే. నీ తాగుడు చల్లగా ఉందా? ఆ కోపానికి ఏం తక్కువ లేదు. మళ్ళా ఎంతగానో మనిషి చేస్తారు. ఇంకెన్నడు రేవు కత్తాడో, వాడు ఎన్న నౌకరు చేస్తాడో, మమ్మల్ని ఎట్లా చేస్తాడో. దవాఖాన పోయే సూదాన్ని వేయించుకుంటానా నేను? పైసా గండం అవుతుందని నేను చూస్తానా? వాళ్ళ సంబరాలు వాళ్ళకి అవుతాయి. ఏమన్నంటే ఒక్కగానొక్క కొడుకే ఏమనకే వాడు ఏమన్నా చేసుకుంటాడే అనబట్టే. ఎంతగానో వాడు చెయ్యాలి. నాకు ఓ శాతనైతే లేదా? నాకు మాత్రం ఉండదా నా కొడుకు మంచిగా ఉండాలని? ఈయన ఇట్లనే వాడు అట్లనే ఎన్నడూ నౌకరు చేస్తాడు వాడు. వాడు ఆడపిల్ల అయి పుట్టినా మంచిగుండు, నాతో రోజు పనికొచ్చు. నాకు ఇంత ఆసరావు. అయ్యో నా కొడుకు నౌకరు అవుతుంది, నన్ను మమ్మల్ని మంచిగా చేస్తాడని నేను అనుకున్నా. పైస చేసి వానికి ఇవ్వబడుతుంది. ఇంకెన్నడు బుద్ధిమంతుడు అవుతాడో ఏం కాదు. ఆయనతో ఒక్కడో ఆడిపోరైనా మంచిగుండు, నాతోటి ఎంబడొచ్చు పనికి. నాకు ఇంత ఆసరుండు. ఈ సిట్టీలు ఏడగట్ట ఇంట్లోకి ఏడెళ్ళది. నాకే కాలు రెక్కలు కదా అనుకోబట్టే సాతనైతే లేదా? ఏమన్నా అన్నా కూడా అయ్యో నేను సాతగానే ఉన్నా అనబట్టే, నాకు సాతనైతే లేదా అనబట్టే నేనేం చేయ. ఆయన ఏమన్నా, నువ్వు విన్నేమన్నా?